ఇప్పటి వరకు మీరు డీసీ కంట్రోలింగ్ చూసారు. ఇప్పటి వరకు చూసినన్ని ట్రాన్సిస్టర్లు ఇవన్నీ డీసీ కంట్రోలింగ్. కానీ ఏసీ డీసీ అంటే మీకు జస్ట్ ఇంతే కదా, ఒకటే ఫ్లో, కరెంట్ ఫ్లో వన్ డైరెక్షన్. కానీ ఏసీలో అలా కాదు, మనకి కరెంట్ ఫ్లో రెండు డైరెక్షన్లు ఉంటది. అవునా? పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది, రెండు ఉంటాయి డైరెక్షన్. డీసీ ఒకటే డైరెక్షన్ కాబట్టి మనం పిఓ ఎన్ఓ తీసుకున్నాం, ఇటు నుంచి అటు ఫ్లో చేసాం. కానీ ఏసీ రెండు ఉన్నాయి. మీరు డయోడ్ వేస్తే ఏమవుతుంది? సెమీ కండక్టర్ డివైస్ ఒక వేవ్ పోతుంది. అవునా? ఒక వేవ్ ఎగిరిపోద్ది, ఓన్లీ హాఫ్ వేవ్ వస్తుంది. అంతే కదా? డయోడ్ వేస్తే ఇట్లా వస్తాయి కదా మనకి, హాఫ్ వేవ్ వేస్తే ఇట్లా వస్తాయి. అవునా? చూసారు కదా, హాఫ్ వేవ్ ఇట్లా వస్తాయి, ఇంకో హాఫ్ ఎగిరిపోద్ది. ఓకేనా? ఇంకొక డయోడ్ ఉల్టా వేస్తే అప్పుడు ఇంకొక హాఫ్ వేవ్ కూడా వస్తుంది. అప్పుడు డయోడ్లు రెండు. ఇప్పుడు డయోడ్ ని ఇట్లా ఒక డయోడ్, ఇట్లా ఒక డయోడ్ వేస్తే ఏమవుతుంది? సారీ, ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. సేమ్ మళ్ళా అంతే అవుతుంది కదా? అవునా కదా? ఇప్పుడు ఒక డయోడ్ కనెక్ట్ చేస్తేనేమో హాఫ్ వస్తుంది, ఇంకో డయోడ్ ఉల్టా కనెక్ట్ చేస్తే ఇంకొక హాఫ్ వచ్చేస్తుంది. అవునా? ఇక్కడ మనం కంట్రోల్ చేయాలంటే సెమీ కండక్టర్ వాడాలి. అవునా కదా? సెమీ కండక్టర్ లేకుండా కంట్రోల్ చేయలేం. ఎట్ ద సేమ్ టైం ఇది కావాలి, పాజిటివ్ రావాలి, నెగటివ్ రావాలి, రెండు రావాలి. ఎట్ ద సేమ్ టైం దీన్ని కంట్రోల్ చేయాలి. ఎట్లా చేయాలి? ఏసీ అప్పుడు ఇట్లా రెండు డయోడ్లు ఉల్టా కనెక్ట్ చేశారు అనుకోండి, ఒకటి అటు ఒకటి ఇటు, అప్పుడు రెండు వేవ్స్ వచ్చేస్తున్నాయి. సేమ్ టైం మనకి సెమీ కండక్టర్ మధ్యలో యూజ్ అవుతుంది. ఇదండి అదే. ఇప్పుడు మనం ఒక డయోడ్ వేస్తే హాఫ్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ చూసాం కదా, ఒక హాఫ్ కట్ అయిపోతుంది, ఓన్లీ ఒక హాఫ్ వే వస్తుంది, రిపుల్స్ ఉంటాయి. ఇంకొక డయోడ్ ఇట్లా ఉల్టా వేస్తే ఏమవుతుంది? సేమ్ మామూలు వైర్ ఎట్లనో కనెక్షన్ అట్లనే అయింది. కాకపోతే మధ్యలో మనకు సెమీ కండక్టర్ అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మనం దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి కంట్రోల్ చేయొచ్చు కదా, చేయకూడదా? ఇప్పుడు ఈ రెండు డయోడ్స్ ని ఇట్లా రెండు సెమీ కండక్టర్ పిఎన్ అవునా కదా? పిఎన్ ఉంది. ఇప్పుడు ఇట్లా యాసిడ్ రెండు డయోడ్లు ఇట్లా కనెక్ట్ చేసేస్తే ఏం మారదు, ఇది ఆ 0.5 వోల్ట్ డ్రాప్ అవుతుంది తప్ప ఇదంతా సేమేనా? ఏసీ ఇక్కడ మీరు ఇప్పుడు డయోడ్ అండి, ఇది జస్ట్ రెండు డయోడ్లు నేను ఉల్టా సీదా కనెక్ట్ చేశా. మీరు ఇక్కడ ఇచ్చినా పవర్ ఇక్కడ ఇచ్చినా గానీ బై డైరెక్షనల్ ఫ్లో ఉంటుంది, ఏం మారదు. మీరు మోటార్ పెట్టినా ఏం పెట్టినా కానీ ఎలా రన్ అవుతుందో అలాగే రన్ అవుతుంది, వేవ్ ఫామ్ మారలా. ఇలా ఎందుకు పెట్టాం? ఈ రెండు సైకిల్స్ ఫిల్ అవ్వాలి. ఇంకొకటి మధ్యలో మనకి సెమీ కండక్టర్ ఒకటి పెట్టాం కదా, ఇప్పుడు దీనిలో చేంజెస్ చేసే ఇవన్నీ అర్థమవుతుందా? చెప్పే పాయింట్, ఈ రెండు డయోడ్లు ఇట్లా కనెక్ట్ చేస్తే సైకిల్స్ వేస్ట్ అవ్వాల. పాజిటివ్ సైకిల్ వస్తుంది, నెగిటివ్ సైకిల్ వస్తుంది. ఇక్కడ మనం కావాల్సింది ఏంది? ఏసీని కంట్రోల్ చేయాలి. ఏసీని కంట్రోల్ చేయాలంటే దీన్ని చేంజ్ చేయాలి దీంట్లో. కాకపోతే మనకి ఇది ఉండాలి, అది ప్రాబ్లం. డీసీలో ఇవేం ఉండదు, ఇక ఒకటే ఫ్లో. కానీ ఏసీలో వచ్చేసరికి ఇవి ఉండాలి, దీన్ని కంట్రోల్ చేయాలి. అది ఎట్లా చేయాలనేది ఇవన్నీ. థైరెట్రాన్ అని చెప్పేసి ఒకప్పుడు ఒకటి ట్యూబ్ ఉండేది, ఆ థైరెట్రాన్ ప్లస్ ట్రాన్సిస్టర్ కాన్సెప్ట్, ఈ రెండింటిని కలిపి థైరిస్టర్ అంటారు. థైరిస్టర్ మాడ్యూల్ మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. థైరిస్టర్ మాడ్యూల్ ఎక్కడ ఉంటాయంటే మన ప్యానల్, ఎలక్ట్రికల్ ప్యానల్స్ లో కూడా వాడతారు థైరిస్టర్. హీటర్స్ కంట్రోల్ చేయడానికి, ఇండక్షన్ కంట్రోల్ చేయడానికి, ఏసీ ఎక్కడైతే ఏసీ కరెంట్ ని కంట్రోల్ చేస్తున్నారో అక్కడ థైరిస్టర్ అంటారు.
మళ్ళీ ఆ థైరిస్టర్లో కొంచెం లోపలికి వెళ్తే ఇవన్నీ ఉంటాయి. అది ఏదైనా ఉండొచ్చు వీటిలో, అన్నిటినీ థైరిస్టర్ అంటారు. ఓకేనా? థైరిస్టర్ అంటే ఏసీని కంట్రోల్ చేసేది థైరిస్టర్. మన ట్రాన్సిస్టర్, నార్మల్ బీజేటీ, మాస్ఫెట్లు, ఐజీబీటీలు ఇవన్నీ డీసీలోనే. ఏసీ అంటే డైరెక్ట్ ఏసీ వోల్టేజ్నే కంట్రోల్ చేయాలి, అప్పుడు థైరిస్టర్. ఓకే, మన ఏసీలో ఎక్కడ వాడుతున్నాం మనం ఈ థైరిస్టర్ని? మన ఏసీస్లో పీసీబీలో ఎక్కడ వాడుతున్నాం? అక్కడ ఏం మోటార్? డీసీ మోటార్ పెడుతున్నాం కదా అక్కడ. కంప్రెషర్ డీసీనే. నార్మల్ నాన్ ఇన్వర్టర్ ఏమో ఆన్ ఆఫ్ చేయడానికి రిలే వాడుతున్నాం. ఇంకెక్కడ వాడుతున్నాం దీన్ని? థైరిస్టర్ని. ఏసీని ఎక్కడ కంట్రోల్ చేస్తున్నాం? ఎస్ఎంబిఎస్ లోను డీసీనే. ఎక్కడ వేస్తాం? ఆలోచించండి. అది డీసీనే కదా, కంప్రెషర్ కూడా. ఏసీని డైరెక్ట్ గా ఎక్కడ కంట్రోల్ చేస్తున్నాం? మీకు ఇండోర్ యూనిట్ కనబడుతుంది కదండి, గాలి వస్తుంది కదండి, ఇది ఏం తిరుగుతుంది? ఫ్యాన్ మోటార్ తిరుగుతుంది కదా. ఏసీ ఫ్యాన్ మోటార్ ఉంటుంది కదా, ఇండోర్ బ్లోయర్ మోటార్ ఉంటుంది కదా. ఏసీ ఉన్నాయి, డీసీ ఉన్నాయి. దాంట్లో ఏసీ మోటార్ ఉంది కదా, దాంట్లో ఏసీని కంట్రోల్ చేయాలి కదా. ఏసీ మోటార్ స్లో అవ్వాలంటే ఏసీని కంట్రోల్ చేయాలి కదా. అది డీసీ చేయం కదా. డీసీ మోటార్ అయితే ఓకే, డీసీ. సో ఏసీ మోటార్ని కంట్రోల్ చేసే దగ్గర మనం ఈ పీసీబీలో థైరిస్టర్ను వాడుతున్నాం. ఓకేనా? థైరిస్టర్ ఉండేది మనకి దాంట్లో ఇక్కడ ఓన్లీ ఆ ఏసీ మోటార్ కంట్రోల్ చేసే దగ్గరే, ఇంకెక్కడ ఉండదు. ఇంకెక్కడ అంటే కొన్ని పీసీబీస్ లో కమ్యూనికేషన్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది, వన్ వే కమ్యూనికేషన్ దగ్గర. అది చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో చేంజెస్ చేసి ఈ ఏసీని ఎట్లా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఈ థైరిస్టర్ లో చూడండి, నార్మల్ మీరు డయోడ్ని ఇట్లా కనెక్ట్ చేశారా? దీంట్లో కొన్ని చేంజెస్ చేసి దాన్ని డయాక్ అంటాం. డయోడ్ ఫర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, ఇగో ఇది ఇలా ఉంటుంది డయాక్. డయోడ్ లా ఉంటుంది, కాకపోతే దీనికి ఏం పొలారిటీ ఉండదు. యానోడ్ క్యాథోడ్ ఏమి ఉండవు. టెర్మినల్ 1, టెర్మినల్ 2 అంటాం అంతే. మెయిన్ టెర్మినల్ 1, మెయిన్ టెర్మినల్ 2. దీంట్లో ఏం చేంజెస్ చేశారు చూడండి. దీంట్లో 2 డయోడ్లు ఒక సైడ్, 2 డయోడ్లు ఇంకో సైడ్, అంటే మొత్తం 4 డయోడ్లు వాడారు దీంట్లో. ఈ ఒక్క దాంట్లో 4 డయోడ్లు ఉన్నాయి. అవునా? పిఎన్ ఒక డయోడు, పిఎన్ ఒక డయోడు, ఎన్పి ఒక డయోడు, ఎన్పి ఒక డయోడు, మొత్తం 4 డయోడ్లు. అంటే 2 డయోడ్లు ఒక సైడ్, 2 డయోడ్లు ఒక సైడ్, సేమ్ ఇట్లా కనెక్ట్ చేసి ఉంది. ఈ డయాక్ ఇది లేటెస్ట్ వాటిలో ఉండదండి, పాత నాన్ ఇన్వర్టర్ మోడల్లోనే ఉంది ఇది. మీరు ఓల్డ్ మన ఫ్యాన్ స్పీడ్ రెగ్యులేటర్లు ఉన్నాయా, స్పీడ్ కంట్రోల్ చేయడానికి, అందులో కూడా ఇది ఉంటుంది. ప్రతి స్పీడ్ రెగ్యులేటర్లోనే ఇది ఉంటుంది డయాక్. ఇది ఏం చేస్తుంది అంటే సర్టైన్ ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఒక 20, 30, 40 దాని డిజైన్ బట్టి ఆ వోల్టేజ్ వరకు ఇది ఓపెన్ లోనే ఉంటుంది. ఆ సర్టెన్ వోల్టేజ్ దాటిన తర్వాత క్లోజ్ అవుతుంది. అంటే ఈ 2 టెర్మినల్స్ క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయిన తర్వాత వోల్టేజ్ పోగానే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 2 పాయింట్లకి దీనికి నేను ఇక్కడ దీనికి రేంజ్ ఉంటుంది. ఈ DB3 అనేది దాని డేటా షీట్ కొడితే దీని మ్యాక్స్ వోల్టేజ్ వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 volts అనుకోండి. ఇక్కడ నేను వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ పెట్టాను అనుకోండి. వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LN అనుకున్నాం. ఈ రెసిస్టర్ తోటి ఒక వోల్టేజ్, ఈ సర్టెన్ వోల్టేజ్ వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే క్లోజ్ అయిపోద్ది. ఆఫ్ క్లోజ్ అంటే ఈ 2 టెర్మినల్స్ క్లోజ్. తర్వాత మళ్ళీ క్లోజ్ అవ్వగానే 0 అయిపోద్ది వోల్టేజ్, మళ్ళీ ఓపెన్ అవుద్ది. క్లోజ్ మళ్ళా ఓపెన్, అట్లా ఇది ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఈ డయాక్ చేసే పని అదే, ఓపెన్ క్లోజ్. ఈ డయాక్ ని యూజ్ చేసి మనం ట్రాక్ ని కంట్రోల్ చేస్తాం. మళ్ళీ ఈ డయాక్ ట్రయాక్ అన్ని కలిపి మళ్ళీ ఇంకొక మాడ్యూల్ అవుతుంది, అది SSR. ఇది ఎట్లా కనబడుతుంది? డయోడ్. అవునా?
ఇది సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అంటారు, SCR. ఇంతకుముందు నేను SSR అన్నా. SSR వేరు, SCR వేరు. చూడండి, యానోడ్ క్యాథోడ్ ఉంది, ఇక్కడ గేట్ ఒకటి ఉంది చూసారా. SCR మన దాంట్లో ఉండదు, కానీ ఈ SCR అనేది పెద్ద పెద్ద హై పవర్ ప్లాంట్స్ లోనే ఏసీని DC చేస్తారు కదా, అక్కడ దీన్ని వాడతారు. రెక్టిఫైర్, ఇది రెక్టిఫైర్, దీంతో రెక్టిఫైర్ తయారు చేస్తారు. ఈ రెక్టిఫైర్ ని ఆన్ ఆఫ్ చేయొచ్చు గేట్ దగ్గర సిగ్నల్ ఇచ్చి. 3 ఉంటాయండి. అదిగో ఇక్కడ ఏముంటది, క్యాథోడ్, యానోడ్, గేట్. ఎందుకంటే ఇది డయోడ్. డయోడ్ ని ఆన్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఇది సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. ఓకే, ఇంతకుముందు డయోడే. ఇంతకుముందు నేను 2 డయోడ్లు వేసానా, 2 డయోడ్లతో అక్కడ అలా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఒక్క డయోడ్ లో చేంజెస్ చేసి మళ్ళీ దీంట్లో చూడండి 2 ఉన్నాయి జంక్షన్లు, PN చేంజెస్ చేసి ఇక్కడ గేట్ కి నేను సప్లై ఇవ్వగానే, సిగ్నల్ ఇవ్వగానే ఆన్ అవుతుంది, తీయంగానే ఆఫ్ అవుతుంది. జస్ట్ ఇది ఆన్ ఆఫ్. ఇది కూడా అంతే, ఆన్ ఆఫ్. కంట్రోల్ చేయడానికి నంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్ ఆఫ్లు చేస్తారు. ఓకేనా, ఇది SCR. ఇట్లా ఉంటాయి SCRలు. ఇవన్నీ మీకు థైరిస్టర్ వాటిలో ఎలక్ట్రికల్లో ఎక్కువ యూజ్ అవుతాయి ఇవన్నీ. ఇది చూడండి, ఇంతకుముందు మీరు SCR చూసారా, ఈ ట్రయాక్ లో 2 SCRలు ఉంటాయి. ఈ ట్రయాక్ లో 2 SCRలు ఉన్నాయి, ఉల్టా సీదా కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం మోటార్ని కంట్రోల్ చేయాలి. ఓకే, మోటార్ని కంట్రోల్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయాలి. సేమ్ టైం నాకు 2 వేవ్స్, పాజిటివ్ సైకిల్ రావాలి, నెగిటివ్ సైకిల్ రావాలి. అందుకని ఆ SCR ని ఇక్కడ 2 SCRలు వాడారు. కొంచెం చూడండి, ఆలోచించండి, అర్థమవుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, డయోడ్ దగ్గర మొదలు పెట్టాం. ఈ డయోడ్స్ లోనే చేంజెస్ చేసుకుంటా ఒక్కొక్కటి ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ ఇదే డయోడ్ లో సిగ్నల్ ఇస్తే ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒకటే వేవ్, దీన్ని వాడితే ఒక్కటే వస్తుంది, ఇట్లా ఇట్లా. ఇది హాఫ్ వే బ్రిడ్జ్ రెక్టిఫైర్ కదా, ఇట్లా వస్తుంది. సేమ్ మళ్ళీ దీనికి బ్రిడ్జ్ చేస్తే ఇట్లా 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 వస్తాయి. ఇప్పుడు దీనికి ఇంకొకటి ఉల్టా కనెక్ట్ చేస్తే ట్రయాక్ అయింది. అది ట్రయోడ్ ఫర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. డయోడ్ 2 టెర్మినల్, ట్రయోడ్ అంటే 3 టెర్మినల్. అట్లా దీని పేరు ట్రయాక్ అయింది. ట్రయాక్ దీంట్లో ఉన్న SSRలు ఇగో ఇట్లా చూసారా, 2 SSRలు ఉన్నాయి. SCR, సారీ, 2 SCRలు ఉన్నాయి చూసారా, 1 2. ఈ రెండింటి గేట్లు ఒక చోట కనెక్ట్ అయినాయి చూసారా. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ చేయడం వల్ల నాకు 2 సైకిల్స్ ఫామ్ అవుతాయి. అట్లా AC మోటార్ కంట్రోల్ చేయొచ్చు కదా నేను. ఇంకా AC మోటార్ కంట్రోల్ చేయడానికి ఇంకా వేరే ఆప్షన్ ఏముంది, ఇంకా అంతే. సో ఈ రకంగా అంటే సింపుల్ వేలో 3 ఫేజ్ మోటార్ అంటే అది ఓకే, అది కంప్లీట్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ చేసి చేయొచ్చు. కానీ సింపుల్ సర్క్యూట్లో నేను కంట్రోల్ చేయాలంటే ఇదే, అవునా కదా. ఇప్పుడు ఈ గేట్ దగ్గర నేను ఆన్ ఆఫ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ లో ఉంది, ఏం లేదు సైకిల్, జస్ట్ నేను ఆన్ చేసి ఆఫ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్లా హాఫ్ వస్తుంది, అవునా. ఇప్పుడు AC అనేది కంటిన్యూస్ గా ఇట్లా 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 ముందుకి వెనక్కి అవుతూనే ఉంటుంది కదా. ఏదో ఒక పాయింట్ లో నేను జస్ట్ ఇది ఫుల్ వేవ్ కదా, ఇది ఫుల్ వేవ్ కదా, నేను మోటార్ని 50% స్పీడ్లో రన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దీంట్లోంచి ఒక హాఫ్ తీసేయాలి. దీంట్లో నుంచి ఒక హాఫ్ తీసేయాలి. అంటే హాఫ్ తీసేయడం అంటే ఈ టైం ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా ఫామ్ అవడానికి టైం ఉంది కదా, ఆ టైంలో దీన్ని ఆఫ్ చేస్తాం అంతే.
ఆఫ్, మళ్ళీ హాఫ్ సైకిల్ దగ్గర ఆన్, మళ్ళీ ఇక్కడ నెగిటివ్ సైకిల్కి వచ్చేసరికి మళ్ళీ ఆఫ్, మళ్ళీ ఆన్. దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే మోటార్ స్పీడ్ స్లో అవుతుంది. అర్థమవుతుందండి? ఇదే ట్రయాక్. ఈ ట్రయాక్ ని యూజ్ చేసి మనం ఇట్లా ఆన్ ఆఫ్ చేసి మోటార్ స్పీడ్ ని తగ్గిస్తున్నాం. అంటే హాఫ్ సైకిల్ పంపుతున్నాం, ఇక్కడ హాఫ్ సైకిల్ పంపుతున్నాం. పాజిటివ్ నెగిటివ్ రెండు వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కండిషన్, లేకపోతే మోటార్ తిరగదు కదా. మీకు ఏసీ ఎట్లా జనరేట్ అవుతుంది, జనరేటర్ ఎట్లా తిరుగుతుంది, దానివల్ల మోటార్ ఎట్లా తిరుగుతుంది అర్థమైంది కదా. నార్త్ పోల్, సౌత్ పోల్, వైండింగ్ అవన్నీ గుర్తున్నాయా? ఉన్నాయి కదా. సో కంపల్సరీ రెండు ఇవ్వాల్సిందే. ఒకటి ఇస్తే ఒక సైడ్ జస్ట్ ఇట్లా తిరిగి ఆగిపోద్ది. మూడు టెర్మినల్ ఉంటే మెయిన్ టెర్మినల్ 1, మెయిన్ టెర్మినల్ 2, గేట్, నో పిఎన్పి నో ఎన్పిఎన్. ఇక్కడ ఏముంది? రెండు ఉన్నాయి, పి ఉంది, ఎన్ ఉంది, పి ఉంది, ఎన్ ఉంది. ఏసీ ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ కదా, ఫ్రంట్ టు బ్యాక్ ఇట్లా అవుతూనే ఉంటది కదా. సో అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. ఇక్కడ నో పిఎన్పి నో ఎన్పిఎన్. 230 volts. ఎక్కడ ఇట్లా చేసినప్పుడు సగం అయింది కదా. సగం వేవ్ అంటే ఏంటంటే వోల్టేజే కదా, అది చెప్పే కదా. వేవ్ అంటే ఏంది? వోల్టేజే. ఇక్కడ మనం సగం పంపుతున్నప్పుడు ఏమవుతుంది? హాఫ్, సగం వోల్టేజ్ అవుతుంది. ఫుల్ పంపితే ఫుల్ 75%, దీన్ని కట్ చేస్తే 75%. స్పీడ్ కంట్రోల్ కోసమే ఇది ఏసీ స్పీడ్ కంట్రోల్. మన రెగ్యులేటర్, మీరు ఎప్పుడైనా ఇంట్లో రెగ్యులేటర్ ఓపెన్ చేసి చూడండి, దాంట్లో ఒక ట్రయాక్ ఉంటుంది, ఒక డయాక్ ఉంటుంది, చిన్న కెపాసిటర్ ఉంటుంది, 2 రెసిస్టర్లు ఉంటాయి అంతే. ఈ డయాక్ గురించి ఎందుకు చెప్పానంటే, మీరు అక్కడ రెగ్యులేటర్లో కంట్రోల్ చేస్తారా, కంట్రోల్ చేసినప్పుడు దీని మీద వోల్టేజ్ అప్లై అవుతుంది, వోల్టేజ్ వేరే అవుతుంది. వేరే అయినప్పుడు దీని ఆన్ ఆఫ్ లిమిట్స్ చేంజ్ అవుతాయి. ఆన్ ఆఫ్ లిమిట్స్ చేంజ్ అయినప్పుడు ఈ ట్రయాక్ ఉంది కదా, ఈ ట్రయాక్ దగ్గర వోల్టేజ్ కూడా ఆన్ ఆఫ్ అవుతుంది. ఆన్ ఆఫ్ అయినప్పుడు ఇది పంపించే అవుట్పుట్ కూడా హాఫ్ కట్టే వచ్చి ఫ్యాన్ స్లో అవుతుంది. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ అవ్వాలంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉండాలి, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉండాలి, లేదంటే ఏసీ మోటార్ కంట్రోల్ అవ్వదు. కానీ మన సెమీ కండక్టర్స్లో ఏం చేస్తాయి, ఓన్లీ డీసీ మీద బాగా పనిచేస్తాయి. ఏసీ మీద ఎలాగా చేయించాలని ఆలోచించి ఇట్లా తయారు చేశారు. కొన్ని మోటార్లో కూడా స్పీడ్స్ వస్తాయి కదా సార్, అది వైండింగ్ లో చేంజెస్ చేసి, అది పోల్స్ లో చేంజెస్ చేసి అట్లా స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ పీసీబీ తోటి కంట్రోల్ అవ్వాలి, ఎలక్ట్రానిక్స్ త్రూ కంట్రోల్ అవ్వాలి. ఇప్పుడు అందులో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి సార్ ఇందులో. దేంట్లో అంటే ఫేజ్ న్యూట్రల్, ఫేజ్ న్యూట్రల్ దానికి ఇచ్చి కంట్రోల్ చేస్తాం. దీంతో ఫేజే కంట్రోల్ అవుతుంది. ఇక్కడ న్యూట్రల్ డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది, ఫేజ్ అయినా కంట్రోల్ అవుతుంది. మీకు అక్కడ ఫేజ్ అయినా న్యూట్రల్ అయినా ఒకటే. ఓకేనా? ట్రయాక్కి 3 టెర్మినల్స్ ఉంటాయండి. ట్రయాక్లు పోతాయి మన పీసీబీస్ లో, ట్రయాక్లు ఉంటాయి. మీకు రెండు మూడు రకాల పీసీబీస్ చూపిస్తాను నేను. ఈ పీసీబీలో చూడండి, మీ దగ్గర ఉంది కదా ఒకటి మోస్ఫెట్, సేమ్ అలాంటిది ఇక్కడ ఒకటి ఉందా, అది ట్రయాక్. ఇది కూడా అలాగే ఉంటుంది, అన్ని అలాగే ఉంటాయి. రెగ్యులేటర్ ఉందా మీ దగ్గర, అలాగ ఒకటి ఇది ఇలా ఈ టైపు, ఇలా ఉంటుంది, ఇలానే ఉంటే అది డైరెక్ట్ అయిపోతుంది, లేదంటే ఓపెన్ అయిపోతుంది, అసలు తిరగదు. ఎక్కడండి ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ కి వచ్చేసరికి మీకు 2 రకాలు ఉన్నాయి. మీకు మోటార్లోనే హైలో మీడియం అని వైండింగ్స్ ఇచ్చేస్తే దీంట్లో 3 రిలేలు ఉంటాయి. మీరు ఏది పెడితే అది ఆ రిలే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అది నార్మల్ సింపుల్ సర్క్యూట్, తెలుసు కదా, చెప్పే కదా రిలే అప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కంట్రోల్, దాంట్లో హైలో మీడియం స్పీడ్స్ ఏముండవు, ఒకటే జాక్ ఉంటుంది. ఉన్నాయా 3? ఇది హై సైడ్. ఈ 3 వాటిలో ఒకటి న్యూట్రల్, ఒకటి కెపాసిటర్, ఒకటి ఫేజ్. కెపాసిటర్ ఎందుకంటే ఫేజ్ యాంగిల్ జనరేట్ చేయడం కోసం. ఓకేనా? దీంట్లో ఫేజ్ కంట్రోల్ అవుతుంది. ఇది ఎంత స్పీడ్ తిరుగుతుంది అనేది ఇది ఫీడ్బ్యాక్ పీసీబీ తీసుకుంటుంది, మోటార్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనేది. మీరు లోలో పెట్టారనుకోండి, ఓకే, ఆల్రెడీ దాంట్లో ప్రోగ్రామ్ ఉంది. లో అంటే నాకు 500 పల్సెస్ వస్తేనే అది లో అని.
అదేం చేస్తుంది, ఇక్కడ ఏసీ వోల్టేజ్ ఉంది కదా, ఈ ట్రయాక్ సర్క్యూట్ ని యూజ్ చేసి ఆ వోల్టేజ్ ని తగ్గిస్తుంది. అంటే ఆ సైకిల్ పర్సంటేజ్ తగ్గుతుంది. తగ్గినప్పుడు మోటార్ స్లో అవుతుంది. స్లో 500 RPM రాగానే ఇంకా కంటిన్యూస్గా అదే మెయింటైన్ చేస్తుంది. అచ్చా ఇది వచ్చేసింది, ఇంకా ఇదే మెయింటైన్ చేయాలి అని. హై బెటర్, హైలో 1000 అవ్వాలనుకోండి, అప్పుడు పెంచుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. ఫీడ్బ్యాక్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఫుల్ స్పీడ్కి వెళ్తుంది, మొత్తం ఉన్నదంతా ఇచ్చేస్తుంది, అయినా మోటార్ నాకేం తిరుగుతున్నట్టు కనిపిస్తలేదు అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. కెపాసిటర్ పోతే స్లో అవుతుంది. అది స్వింగ్ వల్ల అండి. స్వింగ్ బ్లోయర్ దీనికి తిరుగుతూ ఉంటది కదా, ఆ స్వింగ్ వల్ల. స్వింగ్ మన ఇంజిన్ కి పెద్ద వీలు పెడతారు కదా, దేనికి స్వింగ్ జనరేట్ చేయడానికి. సేమ్ అట్లానే ఇక్కడ బ్లోయర్ ఉంది కదా, ఆ స్వింగ్ వల్ల కొంచెం టైం పడుతుంది, కానీ పీసీబీలో అయితే లో అయిపోద్ది. ఏదండి వేడి అవ్వడం ఎట్లా ఉంటుంది అంటే అండి, మీకు చెప్తాను. ఇది జస్ట్ ఓవర్ వ్యూ అండి. నేను రేపు మీకు ట్రాక్లు ఇస్తాను, అది ఎట్లా చెక్ చేయాలో చూపిస్తాను. ఒకసారి మీరు జస్ట్ ఓవర్ వ్యూ చూడండి. ఇక్కడ కూడా ఒకటి ఏదైనా మోటార్ బల్బ్ పెట్టి కంట్రోల్ చేసి చూద్దాం. అది ట్రాక్ లో ప్రాబ్లం ఉన్నా కూడా అవుతాయి, వేడవుతాయి. ట్రాక్ లో ప్రాబ్లం ఉన్నా అంటే ట్రాక్ సర్క్యూట్ లో ప్రాబ్లం ఉంటే ఒకసారి చూపిస్తా చూడండి. మీకు ఆప్టో కప్లర్ చూపించినప్పుడు ఇట్లాంటిది కూడా ఇంకోటి ఉంది, పిక్చర్ వచ్చింది చూసారా? ఓకేనా? దీంట్లో ఏముంది, ఇదేంటిది? డయాక్. 2 పిన్లే ఉన్నాయి కదా. ఓకే, డయాక్ ఉంది కదా. ఇక్కడ నుంచి మీరు కంట్రోలర్ నుంచి వచ్చే సిగ్నల్ ఇచ్చారు, ఇక్కడ ఈ ట్రయాక్ కంట్రోల్ అవుతుంది. ఇది ట్రయాక్. ఇదంతా కలిపి ఒకటే ఐసి. ఇదంతా కలిపి ఒకటే ఐసి. ఇట్లా ఐసి లేకపోతే మీ దగ్గర పీసీబీ ఉంది కదా, ట్రయాక్ ఇట్లా విడిగా ఇచ్చినప్పుడు ఇట్లా విడిగా ఆప్టో కప్లర్ ఉంటుంది. ఇక్కడ ఒక సపరేట్ ఆప్టో కప్లర్ ఉంది చూడండి, ఉందా? ఇక్కడ ఒక ఆప్టో కప్లర్ కనబడుతుందా? ఓకే, ఇదొక టైప్ సర్క్యూట్. ఓల్డ్ పీసీబీస్ లోనే ఇట్లా. ఇదంతా ఈ లోపల ఉన్న సర్క్యూట్. ఇక్కడ 2 రెసిస్టర్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 రెసిస్టర్లు ఉన్నాయి, ఉన్నాయా? ఈ లోపల డయాక్ ఉంది కదా, ఇక్కడ ఒక డయోడ్ కనబడుతుంది చూసారా, ఆ పని చేస్తుంది అది. ఇక్కడ ఒక కెపాసిటర్ లోపల ఇన్బిల్ట్ ఉంటుంది, కెపాసిటర్ కూడా ఉంటుంది. ఈ కెపాసిటర్ తోనే ఆన్ ఆఫ్ అవుతాయి. ఓకేనా? ఈ సర్క్యూట్ ఇట్లా బయట ఉంది. ఈ సర్క్యూట్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు అవ్వకపోతే దీన్ని తీసేసి ఎస్ఎస్ఆర్ వేయచ్చు. ఎస్ఎస్ఆర్ చూడండి, ఇది ఎస్ఎస్ఆర్ మన పీసీబీలో ఉండేది. ఇది చూడండి, దీంట్లో ఇక్కడ ఒకటి ఉందా, ఇక్కడ ఒక ఐసీ ఉంది చూడండి. దీని ట్రాక్లు అబ్జర్వ్ చేస్తే మోటార్కి వెళ్తాయి, మోటార్ జాక్కి వెళ్తాయి. ఇది ఎస్ఎస్ఆర్. సేమ్ ఈ నంబర్ కూడా నోట్ చేసుకోండి, ఐసీలు తెచ్చిపెట్టుకోండి. మోటార్ సెక్షన్ ఏదైనా ఫాల్ట్ ఉంది అంటే ఇది పోతుంది. ఇంకొక ఫాల్ట్ కూడా ఉంటుంది. ఈ మోటార్ సెక్షన్ లో ఫాల్ట్ ఉంది అంటే నేను చెప్పే కదా, ఏసీ ఎంత ఫ్రీక్వెన్సీ అనేది ఇది ఫీడ్బ్యాక్ తీసుకుంటుందని. ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ ఆప్టో కప్లర్ త్రూ ఈ సర్క్యూట్ ఫాల్ట్ ఉన్నా మోటార్ తిరగదు, ఈ సర్క్యూట్ లో ఫాల్ట్ ఉన్నా మోటార్ తిరగదు. లేదంటే ఈ సర్క్యూట్ లో ఏదైనా సరిగ్గా ఫ్రీక్వెన్సీ వెళ్ళకపోయినా కూడా మోటార్ వైబ్రేట్ అవ్వడం, మన స్లోగా తిరగడం, ఇవన్నీ ఈ సర్క్యూట్ లో ఫాల్ట్ ఉన్నా జరుగుద్ది, ఇక్కడ దీంట్లో ఫాల్ట్ ఉన్నా జరుగుద్ది. ఓకే, ఏసీ మోటార్ రిలేటెడ్ ఏ కంప్లైంట్ వచ్చినా మీరు చూడాల్సింది ఈ ఫీడ్బ్యాక్. ఇక్కడ నెక్స్ట్ ఇది ఇంకోటి మోటార్ ఫీడ్బ్యాక్. స్పీడ్ తిరిగి ఆగిపోతుందంటే మోటార్ ఫీడ్బ్యాక్ లో ఏదో ఫాల్ట్ ఉందని. పీసీబీలో స్పీడ్ గా తిరిగి ఆగిపోతుందంటే మోటార్ ఫీడ్బ్యాక్ లో ఫాల్ట్ ఉంది. కంట్రోలర్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఒక స్పీడ్ ఇస్తుంది, ఫీడ్బ్యాక్ వచ్చిందా రాలేదు అంటే మోటార్ ఇంకా తిరగడానికి స్టార్ట్ అవ్వడానికి ఏమైనా టైట్ ఉందేమో, స్టార్ట్ అవ్వడానికి సరిపోలేదు అని ఇంకా పెంచుతుంది. అట్లా 100% ఫుల్ స్పీడ్ చేస్తుంది. చేసిన తర్వాత అప్పటికి ఫీడ్బ్యాక్ రాకపోతే ఎర్రర్ జనరేట్ చేసేస్తుంది. ఓకే, మోటార్ డిస్కనెక్టెడ్ ఉంది అని, మొత్తం సిస్టమ్ ఆఫ్ అయిపోద్ది. ఆ సేఫ్టీ ఎందుకు, ఆ సేఫ్టీ లేకపోతే ఏమవుతుంది, కంప్రెషన్ ఆన్ అయిపోద్ది, కూలింగ్ వచ్చేస్తుంది, ఐస్ ఫామ్ అయిపోద్ది, మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. సో అందుకని ఆ మోటార్ సేఫ్టీ.
ఈ ఫీడ్బ్యాక్ ఆర్పిఎం కౌంట్ చేసుకుని ఆర్పిఎం బట్టి ఈ ట్రయాక్కి ఎస్ఎస్ఆర్కి సిగ్నల్ పంపుతుంది. ఇది ఎస్ఎస్ఆర్ AQH 2223. ఇట్లా కూడా ఉంటాయి ఎస్ఎస్ఆర్లు, అది కూడా ఎస్ఎస్ఆర్ఏ. ఇదిగోండి శాంసంగ్ PCB ఇది. ఇక్కడ ఒకటి ఉంది చూడండి బ్లాక్ కలర్ లో, ఇది ఎస్ఎస్ఆర్, ఇది మోటార్ కంట్రోల్కి. స్పీడ్ అనేది కంట్రోలర్, ఈ కంట్రోలర్ డిసైడ్ చేస్తుంది ఎంత స్పీడ్ లో రన్ చేయాలనేది. ఈ కంట్రోలర్ ఇచ్చే సిగ్నల్ బట్టి ఇది అవుట్పుట్ వేరీ చేస్తుంది. అవుట్పుట్ ఏసీని వేరీ చేస్తుంది, దేన్ని ఏసీ దీన్ని వేరీ చేస్తుంది. ఇది 5 volts ఇన్పుట్, ఓకే, 2 amps అవుట్పుట్. ఇదేమో 24 volts ఇన్పుట్. మీకు ఎస్ఎస్ఆర్ లో మీకు పెద్ద మోటార్, మీ దగ్గర 1 HP మోటార్ అట్లా ఉన్నదనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఎస్ఎస్ఆర్ లో అమెజాన్ లోనే దొరుకుతాయి. ఓకేనా, పెద్ద హై కెపాసిటీ దొరుకుతాయి. దాని మీద ఇన్పుట్ వోల్టేజ్ 0 to 30, 0 to 32, 0 to 24 అని ఉంటాయి. మీరు ఆ వోల్టేజ్ ఇన్పుట్ లో వేరీ చేశారనుకో, అవుట్పుట్ లో మోటార్ స్పీడ్ వేరీ అయిపోద్ది. స్లో కావాలంటే స్లో, ప్రెషర్ ఎక్కువైపోయింది పంపేశారు, అంత అవసరం లేదనుకోండి, ఒక ఎస్ఎస్ఆర్ వేసేసి స్పీడ్ తగ్గించి పెట్టండి, స్లో స్పీడ్ లో రన్ అవుద్ది. ఈ ఎస్ఎస్ఆర్ లో ఉండేది కూడా ఇదే, ఒక ట్రయాక్ ఉంటుంది, డయాక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని కలిపి ఒక చిన్న ఐసీ. ఇప్పుడు చూడండి ఈ పీసీబీలో, పాత పీసీబీలో ఎంత పెద్ద ప్లేస్ వేస్ట్ అయింది దీనివల్ల. ఇక్కడి నుంచి ఇదంతా స్పేస్ ఐసీ దగ్గరకు వచ్చేసరికి చిన్నగా అయిపోలే. ఈ పీసీబీ తీసుకోండి ఒకసారి అందరూ, లేదంటే ఆ పీసీబీ సర్క్యులేట్ చేయండి మీరు చూసి. ఇక్కడ చూడండి వేవ్ ఫామ్, కంట్రోలర్ నుంచి వచ్చే వోల్టేజ్ లో అయినప్పుడు ఇక్కడ హాఫ్ టోటల్ 0 to 10 అనుకోండి, 5 వెళ్తుంది అనుకో, హాఫ్ ఇక్కడ హాఫ్ కట్ అవుతుంది. ఇక్కడ ఫుల్ వెళ్తే ఇది ఫుల్ వస్తుంది. కానీ ఇది 0 అంటే ఇది లో అవ్వడం ఉండదు. ఫ్రీక్వెన్సీ నార్మల్గా ఏమనుకుంటారంటే 50 Hz, అది అంటే 25 Hz అవుద్ది, అట్లా ఉండదు. ఉన్న దాంట్లో ఇటు హాఫ్ కట్ అవుతుంది, ఇటు హాఫ్ కట్ అవుతుంది. రొటేషన్ వెళ్తుంది కానీ వెళ్ళే సప్లైకి హాఫ్ కట్ అయ్యి ఆన్ ఆఫ్ అవుతుంది. ఆ టైంలో ఆన్ ఆఫ్ ఫాస్ట్ గా. ఏసీ అది రెండింటికి వాడచ్చు. రెండింటికి వాడడం అని కదా, ప్రోగ్రామ్ మీద డిసైడ్ ఉంటుంది అది. అది ఏసీ దానికోసం ప్రోగ్రామ్ చేస్తే ఏసీ మోటార్, డీసీ కోసం ప్రోగ్రామ్ చేస్తే డీసీ. కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు 3 star 5 star అని 2 కేటగిరీస్ పెడతారా. 5 star అంటే డీసీ మోటార్లు వస్తాయి, 3 star అంటే ఏసీ మోటార్లు వస్తాయి. బోర్డులు మాత్రం అన్నిటికీ మాక్సిమం ఒకే రకంగా తయారు చేస్తారు. ప్రోగ్రామింగ్ ఏ మోడల్ అయితే పెడతారో ఆ మోడల్ బట్టి ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తారు దానికి. రాదు, అట్లా పనిచేయదు. అది ఫ్యాక్టరీలో అయితే అవన్నీ ప్రోగ్రామింగ్ మార్చాలి. షార్ట్ ఏం అవ్వదు, పనిచేయదు. మీకు అర్థమైందండి ట్రయాక్ డయాక్ ఏసీని ఎట్లా కంట్రోల్ చేస్తుందో. ఎందుకు 2 డయోడ్లు ఉల్టా ఉన్నాయి, ఆ డయోడ్ కి మళ్ళీ SCR ఎందుకు యాడ్ చేసాం, గేట్ ఎందుకు యాడ్ చేసాం, ఆన్ ఆఫ్ చేయడానికి.